హాయ్ ఫ్రెండ్స్. నమస్తే అందరికి. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్‌లో ఎన్ఎఫ్‌డిపి గురించి ఒక పర్సన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో, ఏం లేదంటే మీ మొబైల్ ఓపెన్ చేయండి. మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ nfdp.dof.gov.in అని టైప్ చేయండి. మీకు ఇక్కడ నేను లింక్ అయితే మన డీజీ లక్ష్మి గ్రూప్‌లో ప్రొవైడ్ చేశాను. అండ్ యాస్ వెల్ యాస్ మీకు యూట్యూబ్ ఛానల్‌లో కూడా నేను డిస్క్రిప్షన్ లిస్ట్‌లో ఇస్తాను. బై యూజింగ్ థట్ లింక్ ఆల్సో మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ థింగ్ నేను బ్యాక్ ఎళ్తున్నాను మీకు చూయించడం కోసం. ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుందండి. యూజర్ రిజిస్ట్రేషన్ అయితే గనక మీరు యూజర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇండివిడ్యువల్ పర్సన్‌గా క్లిక్ చేయాలి. ఇది ఎందుకు చేస్తామంటే ఎవరైతే ఫిషెస్ వ్యాపారం చేసుకుంటారో అండ్ ఫిషెస్ సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్వేరియం షాప్స్ ఉంటాయి, పెట్ షాప్స్ ఉంటాయి. తర్వాత ఆ ఫిషెస్‌ని వాళ్ళే పెంచుకొని వాటిని సేల్ చేస్తూ ఉంటారు. అంటే ఫిషెస్ సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించి ఈ యొక్క నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అనేది యూజ్ చేస్తారు. దీనివల్ల ఆ యూజర్‌కి కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ గవర్నమెంట్ వీళ్ళని గుర్తించి వాళ్ళకి కొంచెం సదుపాయాలైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకే మనం ఈ పర్టిక్యులర్ ఎన్ఎఫ్‌డిపి ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేస్తాము. ఇది మీకు క్లియర్ ఐడియా ఉంటుందనుకుంటున్నాను ఆల్రెడీ. ఇక్కడ మీరు ఇండివిడ్యువల్ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత, మీరు ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌నైతే ఎంట్రీ చేయాలి. నేనిక్కడ ఒక కస్టమర్ నంబర్ అయితే ఎంట్రీ చేస్తున్నాను. సో, వన్స్ ఎంటర్ చేసిన తర్వాత, ఇక్కడ ఆల్రెడీ నేనైతే ఈ రిజిస్ట్రేషన్ చేశాను. మీకు చూయించడం కోసం చేస్తున్నాను. మీ దగ్గర నంబర్ ఉంటే గనక, ఆ నంబర్‌ని ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. వాళ్ళకి మీరు ఒక ఓటీపీనైతే సెండ్ చేస్తారు. ఆ ఓటీపీ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ వాళ్ళు ఏమి ప్ర ఏం ఏమేమి డీటెయిల్స్ అయితే అక్కడ అడుగుతుందంటే ఫస్ట్ వాళ్ళ నేమ్ అడుగుతుంది. తర్వాత వాళ్ళు ఎటువంటి బిజినెస్ చేస్తున్నారు. సపోజ్ పెట్ షాప్ అయితే ఆర్నమెంటల్ ఫిష్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ వాళ్ళు బిజినెస్ ఫిషెస్ చెరువులో నుంచి పట్టి వాళ్ళు అమ్మారు వాళ్ళని ఏమంటారంటే ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అంటాము. అక్కడ పర్టిక్యులర్ ఆప్షన్స్ అయితే మీకు క్లియర్‌గా ఇచ్చారు. వన్ బై వన్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి క్లియర్‌గా ఆప్షన్‌ని చదివి, ఆ ఆప్షన్‌ని అర్థం చేసుకొని చేయండి. యాక్చువల్లీ నా దగ్గర అయితే ప్రెజెంట్ ఎటువంటి డేటా అయితే లేదిక్కడ. ఎవరికైనా చేయాలంటే. ఇన్ కేస్ నా దగ్గర ఏదైనా డేటా వస్తే గనుక ఖచ్చితంగా నేను ఒక వీడియోనైతే చేసి క్లియర్‌గా మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో, అక్కడ మీరు పర్సన్ డీటెయిల్స్ అయితే క్లియర్‌గా ఎంటర్ చేసి, ఆ పర్సన్ ఏం ఏం వ్యాపారం చేస్తారు ఫిషెస్‌లో? సెల్లింగ్ చేస్తారా? తెచ్చుకొని పెంచుకుంటారా? తర్వాత పెట్ షాప్ ఉందా? ఏంటి? క్లియర్‌గా ఆ ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తారు అంతే గైస్. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకొక సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ సర్టిఫికేట్‌ని మీరు ఆ కస్టమర్‌కి ఫార్వర్డ్ చేస్తారు గైస్. అది గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయిన సర్టిఫికేట్. అర్థమైంది గదా గైస్. సో, ఓన్లీ 2 స్టెప్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ మీరు ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ అయితే ఎంట్రీ చేస్తారు. తర్వాత మీరు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేస్తారు. వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తారు గైస్. ఈ 2 స్టెప్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. బట్ మీరు ఆహ్, ప్రాసెస్ చేసేటప్పుడు ఆ పర్సన్ ఏ ఫిషరీ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారో అది చూసుకొని కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది. ప్రెజెంట్ నా దగ్గర మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. సో, వన్స్ ఇఫ్ నాకేదన్నా డీటెయిల్స్ వస్తే మనకు ఖచ్చితంగా నేను వీడియో అయితే చేసి మీకు అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియో కూడా మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. టెంపరరీగా వీడియో చేసినా పర్మనెంట్ వీడియో ఇంకొకటి విత్ డీటెయిల్స్‌తో నేను మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.